సార్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి కనుక్కున్నప్పుడు అందరూ ఏం చెప్తున్నారు అంటే 20 డేస్లో మేము నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం అంటున్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ 20 డేస్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీరు ఇస్తున్న స్టడీ మెటీరియల్స్ కావచ్చు లేదా కంటెంట్ కావచ్చు వాళ్ళకి ఏమి ఇస్తుంటారు? సో బేసికల్గా మేము ప్రాక్టికల్స్గా ఇక్కడ లైవ్లో ఇస్తూ ఉంటాం ఏ రోజుకి ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సపోర్టేషన్ థియరీ అనుకోండి. సపోర్ట్స్ అంటే ఏంటి, రెసిస్టెంట్ అంటే ఏంటి, సపోర్ట్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, అక్కడ ఈ స్వింగ్ లోస్ అంటే ఏంటి, అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, అలా మేము థియరిటికల్గా చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా మేము సిస్టమ్ మీద గీసి చూపిస్తాం. అందుకే మన దగ్గర ల్యాప్టాప్ లేకుండా స్టూడెంట్ ఎలా వచ్చాము, ఎందుకంటే ల్యాప్టాప్ ఉంటే త్వరగా నేర్చుకోవచ్చు కాబట్టి. తర్వాత 4-5 చార్ట్స్లో వాళ్ళు సపోర్టేషన్ గీసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, పుల్ బ్యాక్స్ ఎక్కడ వస్తుందని. అట్లా ఒక స్టాక్ యొక్క స్ట్రక్చర్స్ మీద వీళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఎవ్రీడే 20 డేస్ మేము వాళ్ళకి ప్రాక్టికల్గా టెక్నికల్ కాన్సెప్ట్స్లో కావచ్చు లేకపోతే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కావచ్చు అన్ని టెక్నిక్స్ మేము నేర్పిన తర్వాత డమ్మీ ట్రేడింగ్ ఇండాట్ ట్రేడింగ్లో డమ్మీ ట్రేడింగ్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత మేము పంపిస్తుంటాం. దీంతో పాటు అడిషనల్గా ఏంటంటే బోల్డంత వీడియో మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ అండ్ లైఫ్ టైం కావాల్సిన అప్డేషన్ కావాల్సిన మెటీరియల్స్ అండ్ ట్విట్టర్లో కొంతమంది ఫాలో అవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఫేమస్ క్రియేటర్స్ యొక్క ప్రొఫైల్స్ ఇవి ఇచ్చేసి వాళ్ళకి అప్డేషన్ ఎలా అవ్వాలి అండ్ ముందు రోజుల్లో కూడా మీరు ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలని నేర్చుకుంటాం. సో ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తం కూడా వెల్త్ ఎలా జనరేట్ చేయాలి, వెల్త్ ఎలా మేనేజ్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ ఎలా పాస్ అవ్వాలి నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ నాట్ ఓన్లీ స్టాక్స్ అండి, బేసికల్గా వీళ్ళకి ఇక్కడ స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇక దీంతో పాటు కతికుతో ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్, వీటిలో కూడా ఎంతకంత బేసిక్ ఐడియా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా వెల్త్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పాస్ చేయాలి, టెక్నిక్స్ మొత్తం కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటారు. సో బయట చూసుకున్నట్లయితే కొంతమంది ఫేమస్ ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరూ 1 డే వర్క్షాప్స్కి చాలా థౌజండ్స్లో ల్యాక్స్లో ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఇంత బేసిక్ అమౌంట్తో నేర్పించిన కారణం ఏంటి? దాంతోపాటు ఇంత బేసిక్ అమౌంట్కి వాళ్ళకి ఇస్తున్న సబ్జెక్ట్కి సంబంధం లేదంటున్నారు. అంటే ఇంత తక్కువ అమౌంట్ తీసుకొని అంత నాలెడ్జ్ మాకు షేర్ చేసిన దానికి చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ఎందుకు ఇంత తక్కువ అమౌంట్కి ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? రైట్. సో బేసికల్గా ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఓనర్ నేనే, ట్రైనర్ నేనే. నాకు బ్రేక్ ఏం రావడానికి 6-7 ఇయర్స్ పట్టింది మార్కెట్లో. ప్రాక్టికల్గా ఒక ట్రైనరే కనుక ట్రేడర్ కనుక అయితే ఆ పెయిన్ ఏంటి ఆయన తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఫ్రాంక్గా చెప్పాలంటే 15,000 కూడా చాలా ఎక్కువ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మిగతా కోర్సుతో పోల్చుకుంటే అకాడమిక్ కోర్సుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. బట్ 1 డే వెబినార్తో పోల్చుకుంటే 30 చీపర్ ఇది. మనం చూసామనుకోండి స్టార్ హోటల్లో 1 డే వెబినార్కి 30,000, 40,000 ఇలా తీసుకుంటారు. అంటే నిజంగా స్టూడెంట్లు ఏమైనా నేర్చుకుంటారంటే ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అక్కడ. అబ్సల్యూట్లీ బిగినర్స్ ఉంటారు, ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉంటారు, డబ్బు లాస్ అయ్యి గెయిన్ అవడానికి టెక్నిక్స్ కోసం వస్తారు, కొంతమంది షార్ట్ టర్మ్ కోసం వస్తారు, గ్యాంబ్లింగ్ అండ్ స్పెక్యులేషను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రకరకాల ఆబ్జెక్టివ్స్ గోల్స్తో స్టూడెంట్లు వస్తూ ఉంటారు. అందుకని అందరి రిక్వైర్మెంట్ తోటి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ 20 డేస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం అనమాట. సార్ ఈ 20 డేస్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది? అంటే బిజినర్ లెవెల్ ఉంటుందా, మోడరేట్ ఉంటుందా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకా? లేదు ఈ 20 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్గా దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఏదో ఉందా మీ దగ్గర? సో బేసికల్గా చాలా మంది అడుగుతారండి బిగినర్ కోర్సు సపరేట్గా లేదా అడ్వాన్స్ లెవెల్ సపరేట్గా అంటారు. బట్ ఐ డోంట్ డిఫరెన్స్ ఏంటా బిగినర్స్కి అడ్వాన్స్ నాకు తెలియదండి. ఎవరైనా ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యారంటే మనీ మేకింగ్ కోసం అంతే. ఇక్కడ ఏంటంటే స్టాక్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్, ఆప్షన్ కాంట్రాక్ట్స్ 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 3టికి కామన్గా టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మనకి ఐడియా కనుక వస్తే చార్ట్ని ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేయాలో ఐడియా ఉంటుంది. అందుకని బిగినర్ అని చెప్పేసి కొంత నాలెడ్జ్ ఇవ్వటం, మళ్ళీ 2వ రౌండ్ లేయర్ డబ్బులు మనీ తీసుకొని మళ్ళీ అడ్వాన్స్ అని చెప్పేసి ఇంకో మనీ మేక్ చేయడం అలా ఏం మా దగ్గరే ఉండదు. ఎనీబడి కెన్ లెర్న్ అనమాట. బేసికల్గా వచ్చేవాళ్ళు డైలీ ఒక 4-5 అవర్స్ వర్క్ చేయడానికి రెడీ అయితే చాలు. ఎనఫ్ మెటీరియల్ మేము ఇస్తాం. ఇక్కడ దగ్గరుండి మేము నేర్పుతాము. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ టైం అప్డేట్ చేయడానికి వీలుగా మెటీరియల్స్ ఇవన్నీ సర్కిల్ ఎంత ఉంటుంది వాళ్ళకి. అందుకని ఏ లెవెల్లో ఉన్నా నేర్చుకోవచ్చు. బట్ ఎంతకంత బేసిక్ నాలెడ్జ్ వస్తే బాగుంటుంది. ఎక్కువసార్లు ఈ పార్టిసిపెంట్స్ ఏంటంటే చాలా మంది అబ్సల్యూట్లీ బిగినర్స్ ఉండొచ్చు, ఎంతకంత 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటారు, ఈవెన్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా మన దగ్గరికి వస్తుంటారు. అందుకని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎగ్జాక్ట్లీ ఏంటో మనకు తెలియదు. అందుకని బిగినర్ కోసం సపరేట్ మాడ్యూల్ నువ్వు క్రియేట్ చేయలేవు. ఎందుకంటే ఏది బిగినర్ అన్నారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. చాలా మంది క్యాండిస్టిక్స్ పేర్లు తెలుసుకోవడం బిగినర్ అనుకోవచ్చు, దాన్ని అనాలిసిస్ చేయడం అడ్వాన్స్ అనుకోవచ్చు. బట్ నా దృష్టిలో 2 ఒకటే. అది లెసన్ 1, ఇది లెసన్ 2 అలా అనుకుంటాను నేను. అందుకని ఎనీబడి కెన్ లెర్న్ ఇట్ అనమాట. అది వాళ్ళు కనుక ఇంటెన్షన్ అనుకుంటే ల్యాప్టాప్ తీసుకుని కనుక వస్తే ఇక్కడే కూర్చొని మన ఉదయం నుంచి సాయంత్రం ప్రాక్టీస్ మీద వస్తుంది. మేము చెప్పేది ఆల్మోస్ట్ 45 అవర్స్ అలా ట్రైన్ చేస్తాం. బట్ వాళ్ళు కనుక ఇంకో 100 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశారనుకోండి డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు ఉదయం సపోర్టేషన్ నేను గీసాను అనుకోండి, రోజంతా గీసినప్పుడు 40-50 చార్ట్లు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. రేపు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, తర్వాత ఛానల్స్, తర్వాత ఫిబొనాకీ నెంబర్స్, తర్వాత అన్ని ఎలిమెంట్స్ కంబైన్ చేసామనుకోండి మీకు వ్యూ డెవలప్ అవుద్ది, చార్ట్ ఏవైపు ప్రాబిలిటీ ఉందనేది. అందుకని స్టూడెంట్ ప్రాక్టీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత అన్నదాన్ని బట్టి క్వాలిటీ బయటకు వస్తుంది. అందుకని బిగినరు మేబీ అంతగా అట్రాక్ట్ కాకపోవచ్చు, అడ్వాన్స్ వాళ్ళు అబ్బా చాలా బాగుంది ట్రైనింగ్ అనొచ్చు, డిపెండ్ కాకపోతే లేయర్స్. బట్ మేము ఎనఫ్ మెటీరియల్ ఇస్తాం, స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా అన్ని రకాల మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది ఇదేంటంటే 15,000 తోటి ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మాక్సిమం ఇస్తున్నాం అందరికి. అంతేగాని బేసిక్స్ అని పెట్టేసి ఒక 10,000 తీసుకోవటం, మళ్ళీ అడ్వాన్స్ పేరు పెట్టేసి ఇంకో 10,000 తీసుకోవటం, ఆప్షన్స్ ఒక 10,000 తీసుకోవటం అలాంటి లేదు. ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఒక ప్యాక్లా క్రియేట్ చేసాము, అందరికి యూజ్ అవుతుంది. లైఫ్ టైం అప్డేషన్ మెటీరియల్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి ఈ ప్యాకేజ్కి అది వర్త్ అని మేము అనుకుంటాం. ఓకే. కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంత్లీ ఎన్ని బ్యాచెస్ ఉంటాయి, జాయినింగ్ డేట్స్ ఏమైనా ఉంటాయా? మంత్లీ యూజువల్గా ఒక 2 to 3 బ్యాచెస్ ఉంటాయండి. ఒకసారి బ్యాచ్ బిగిన్ అయితే 20 days అది బ్లాక్ అవుతుంది ఆ టైమింగ్. కంటిన్యూస్గా 20 days వితౌట్ ఎనీ బ్రేక్స్ ఉంటుంది అనమాట. అందుకని అవుట్ స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా అది కంఫర్ట్ టైమింగ్స్ లాగా ఉంటుంది. 20 days ప్లాన్ చేసుకుంటే కనుక ఎవరైనా వచ్చేలాగా ఉంటే ఏంటంటే డైలీ ఒక 4-5 hours ప్రాక్టీస్ రెడీ అవ్వండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే 15,000 పెడుతున్నామంటే వర్తగా ఉండాలి. ఎవరైనా ఫ్యాకల్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా దగ్గర నుంచితో పాటు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ రెండు కలిస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. రెండోది స్పెక్యులేషన్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది షార్ట్ టర్మ్ మెథడ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే మీకు కాంప్రహెన్సివ్ ఐడియా ఉండాలి, ఈ అసెట్స్ అన్నిటి మీద కాంప్రహెన్సివ్ ఐడియా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మీకు మల్టీ అసెట్ క్లాస్ ఎలా మేనేజ్ చేయాలో ఐడియా ఉంటుంది. మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని సొసైటీలో ప్రతి ఒక్కరికి అంటే స్పెక్యులేటర్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వరకు అందరికి పనికొచ్చే సింగిల్ కోర్స్తో మల్టీ అసెట్ క్లాస్ మొత్తం కూడా దీంట్లో మేనేజ్ చేస్తూ ఉన్నాం అనమాట. చాలామంది సెటిల్ వేస్తారు 20 daysలో ఫీచర్స్ 20 days ఆప్షన్స్ ఇలా ఎట్లా కవర్ అవుతుందని చెప్పేసి. వన్ డే వెబినార్కే వాళ్ళు 30,000-40,000 తీసుకుంటున్నారండి ఒక ఎసెట్ క్లాస్కి. మేము ఈ మల్టిపుల్ ఎసెట్ క్లాస్ మొత్తాన్ని కూడా ఒక 20 days ప్యాక్ లాగా ఇస్తున్నాం. మీరు అడిగిన thousands of డౌట్స్కి మేము దగ్గరుండి క్లారిఫికేషన్ చేస్తున్నాం. అండ్ లైవ్లో ప్రాక్టికల్గా ఏ రోజుకి ఆ రోజు మేము చూపిస్తున్నాము. సో మీకు లెర్నింగ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ ప్రాపర్ వే. మేము మా అసిస్టెంట్ మీకు ఎలాగో ఉంటుంది 1 month ఏదైనా సపోర్ట్ అయితే మీకు మేము ఇస్తాం. సో ఇంకొకటి నాకు స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే మీరు నేర్చుకున్న మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కంప్లీట్గా షేర్ చేస్తున్నారు ఓపెన్గా అని చెప్పి అంటున్నారు. కొంతమంది ట్రైనర్స్ ఏం చేస్తారంటే కొంచెం హైడ్ చేయడం, చెప్పకపోవడం, ఈ కొంచెం నాలెడ్జ్ షేర్ చేయడం ఇలా ఉంటుంది. సో మీరు ఎలా షేర్ చేస్తున్నారు నాలెడ్జ్, అంటే మీరు నేర్చుకున్న ఎండ్ ఆఫ్ ది డే అది హార్డ్ వర్కింగ్ అండి. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కాపీ కొడితే వచ్చేదేం కాదు, స్కిల్ ఓవర్ నైట్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చేది. ఒక గురువు ఎప్పుడు శిష్యుడు డెవలప్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప, తనకంటే ఎక్కువ మంచి బెటర్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప వాళ్ళని దాటకూడదు అని అట్యూడ్తో ఎప్పుడు ఉండడు. ఎప్పుడు గురువులు ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్, వాళ్ళు స్టూడెంట్ అభివృద్ధి కోసం కోరుకుంటారు. ఎవరైనా నా స్టూడెంట్ వచ్చేసి నాకు మనీ పోయిందంటే అది నాకు పెయిన్గా ఫీల్ అవుతుంది తప్ప అరే ఇది పోయిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అది ఉండదు. అందుకని నాలెడ్జ్ అనేది కంపల్సరీగా షేర్ చేయాలండి. అండ్ మేము కూడా నాలెడ్జ్ నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మేము ప్రతి బ్యాచ్కి మిగతా వాళ్ళతో పంచుకుంటే బెటర్గా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాం. మేము వచ్చే బ్యాచ్కి బెటర్ నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాం. అందుకని మా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని రిసోర్సెస్ ఉన్నా, మా దగ్గర ఏదైనా పెయిడ్ మెటీరియల్ వచ్చినా మా స్టూడెంట్ అందరికీ మేము పాస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనీ మేక్ చేయడం ఒకటే ఇక్కడ ఆబ్జెక్ట్, వాళ్ళు మనీ మేక్ చేయడం ఒకటే ఇంటెన్షన్, రెండోది ఏం లేదు. ఇట్స్ విన్ ఆపర్చునిటీ బోత్ ఆఫ్ అస్ అంతే. అంతేగాని నాలెడ్జ్ షేర్ చేయకుండా దాచుకోవటాలు అంటే ఏ గురువు ఉంచుకోకూడదని చాలా తప్ప రాంగ్ అప్రోచ్ ఇది. ప్రతి గురువు ఎవరైనా సరే స్టూడెంట్ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు డెవలప్ అవుతేనే కదా ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్ అది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలనేది మా ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్. దీని ద్వారా వాళ్ళు ఎన్ని రకాలుగా తెచ్చుకుంటారో, ఎలా డెవలప్ అవుతారు అనేది మేము క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాం, దాని తగ్గట్టు అడ్వైజ్ ఇస్తూనే ఉంటాం. అందుకని వాళ్ళ డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇది చెప్పి అందుకే నేను బిగినర్ కోర్సులు అడ్వాన్స్ డిజైన్ చేయలేదు. ఒకటే కోర్సు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ఉంటుంది. అంటే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. మీరు ఇన్వాల్వ్మెంట్ లేక మేము ఏం చేయలేము. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఏంటంటే ఈ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం అండ్ అబ్సల్యూట్లీ అసలు మార్కెట్ అంటే తెలియకుండా అలా ఉండటం వల్ల కొంచెం వాళ్ళు మొదట్లో 4-5 days కొంచెం కష్టపడతారు. కానీ బట్ వాళ్ళు కనుక ఎక్కువసేపు కనుక ఇక్కడ స్పెండ్ చేయగలితే ప్రెమిసెస్లో డెఫినెట్గా అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే హౌస్ వైఫ్లు 10th డ్రాపర్స్ గర్ల్సే చేస్తున్నారు వాళ్ళు వీటీఎఫ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్ అవి అని కూడా. సో డెఫినెట్గా వర్త్ అండి. అందరినీ వెళ్ళి స్పెక్యులేషన్ చేయండి, ఇంటర్డేలో బీభత్సం డబ్బులు చంపని ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఇట్ డిపెండింగ్ అపాన్ యువర్ రిస్క్ ప్రొఫైల్ అండ్ నాలెడ్జ్ అండ్ డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. అందుకని మేము అందరి చేత ఇన్ డాట్ ట్రేడింగ్ వీలో కపుల్ ఆఫ్ ట్రేడ్ చేపిస్తాము. కంఫర్ట్ ఫెమిలియర్ అయిన తర్వాత మాత్రమే రియల్ టైంకి రమ్మని చెప్తాము. మేము కొన్ని ట్రేడ్ చేస్తూ వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చేపిస్తుంటాం. ఇప్పుడు నేను మేము బుల్ కాల్ స్ప్రెడ్ చేసాము. సో ట్రేడ్ ఇలా వర్కౌట్ అవుతుందని మేము క్లియర్ వాళ్ళు చూపిస్తాం. వాళ్ళు దాన్ని డమ్మీ ట్రేడింగ్లో చేస్తారు, తర్వాత రియల్ టైంలో చేస్తూ ఉంటారు. అందుకని ప్రోగ్రామ్ అందరికీ బెనిఫిషియల్ అండి.
సో చూసారు కదా, ఫస్ట్ వీడియోలో మనం ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది ఏంటి చూసాం. అండ్ సెకండ్ వీడియోలో మనం కవర్ చేసింది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో కోర్స్ ఏంటి, ఎలా నేర్పిస్తారు, ఎన్ని డేస్, దాని ఫీజు ఎంత, అండ్ బ్యాచెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కవర్ చేశాం కదా. ఎవరికన్నా బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలి ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలని తర్వాత వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.